శర్మ గారు, శ్రీకాంత్ పంజాల గారు, అంటే ఈరోజు చంద్రగ్రహణం అనేది ఒక ఎత్తు అయితే బ్లడ్ మూన్కి సంబంధించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. అంటే మామూలుగా చంద్రుడిని నార్మల్ టైంలో చూస్తేనే చాలా అద్భుతంగా కనబడతారు. అలాగే ఎరుపు వర్ణంలో కనిపించడం అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెలే. ఎందుకు బ్లడ్ మూన్ అనే అంటున్నారు? ఎందుకు ఎరుపు రంగులో కనిపించడానికి ఎందుకు కారణం ఏంటి? సో మనం చూస్తే కనుక యాక్చువల్ గా చంద్రునికి తన ఓన్ లైట్ ఉండదండి, అంటే స్వయం కాంతి ఉండదు. ప్లానెట్స్ కి గ్రహాలకు కూడా ఉండదు. మన సౌరమండలంలో ఒకే ఒక కాంతి ఉన్న అది అంటే మనకి సూర్యుడు. సో ఇప్పుడు మన సూర్యుడు, భూమి, చంద్రుడు. సో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. సో ఉదాహరణకి చంద్రుడికి ఇలా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఇటు సైడ్ లైట్ పడుతుంది, హాఫ్ మూన్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ హాఫ్ కనబడుతుంది. అలాగే ఇప్పుడు సూర్యునికి ఎదురుగా అంటే ఇలా ఉన్నప్పుడు చూస్తే కనుక అంటే బ్యాక్ సైడ్ చంద్రుడి బ్యాక్ సైడ్ లైట్ పడుతుంది, ఫ్రంట్ సైడ్ కనబడదు, అని మన అమావాస్య అంటాము. సో అలాగే ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రుడి పైన ఫుల్ లైట్ పడుతుంది, సంధి, రైట్. సో అప్పుడు మనం పౌర్ణమి అంటాము. సో ఇలా చంద్రుడు వేరే వేరే దానిపైన లైట్ పడే బట్టి దాని కక్షలో తిరుగుతున్న కొద్దీ మనకు వివిధ రకాలుగా కనబడుతుంటాడు. అయితే మీరు అనొచ్చు బేసికల్ గా, మరి ఇలా తిరుగుతున్నప్పుడు ప్రతి పౌర్ణమికి భూమి వెనకాలకు చంద్రుడు రావాలి కదండి, మరి ప్రతి గ్రహణం రావాలి కదా అని అనుకోవచ్చు జనరల్ గా చాలా మంది. కానీ ఏంటంటే యాక్చువల్ గా చంద్రుని యొక్క కక్ష అనేది ఈ సరళ రేఖలో ఉండదండి, కొంచెం ఇంక్లైన్డ్ గా ఉంటుంది. ఇలా ఒక 5 degrees పైన ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే యూజువల్ గా ఐదర్ ఒకవేళ భూమి పైన భూమి కిందిలైనా చంద్రుడు వెళ్ళిపోతుంటాడు. అందుకే మనకు ప్రతి మంత్ లో గ్రహణం ఉండదు. అలాగే ఇప్పుడు సూర్యుడు తిరుగుతుంటాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఇలా జరుగుతున్నది కొద్ది అకేషనల్ గా ఒక 3 to 4 times, ఒకసారి 5 సార్లు కూడా మనకి ఆ రేఖలో ఏర్పడి ఒకదానికి ఒకటి అడ్డం వచ్చి మనకు ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చి మనం భూమి వెనకాలకు వెళ్తున్నాడు అనమాట చంద్రుడు. కానీ చాలా మందికి దీనిలో డౌట్ ఏంటంటే, మరి భూమి నీడలో చంద్రుడు ఉంటే చంద్రుడు మనకు ఎలా కనబడతాడు? ఎందుకంటే సన్ లైట్ పడట్లేదు కదా, అవును, బేసికల్ గా సూర్యకాంతి పడట్లేదు కదా. సో చాలా మందికి తెలియదు ఇది. సో ఏంటంటే యాక్చువల్ గా ఏమవుతుందంటే, మన భూమి పైన వాతావరణం ఉంటుందండి, చాలా థిక్గా ఒక వాతావరణం, దాంట్లో ఆక్సిజన్, నైట్రోజన్, స్మోక్, ఇది చాలా వాయువులు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఏమైతుందంటే మీరు సూర్యోదయం అప్పుడు, సూర్య అస్తమయం అప్పుడు గమనిస్తే సూర్యుడు ఎర్ర రంగులో ఉంటాడు. అదే పైకి వెళ్తే మనకు వైట్ కలర్ లో కనబడుతుంటాడు. ఎందుకు అంటే సన్ నుంచి వచ్చే లైట్, ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో మన వాతావరణంలో విభజించబడుతుంది. రెయిన్బో అప్పుడు చూసుంటారు మీరు, రైట్? అన్ని విబ్జియ్ కలర్స్ ఉంటాయి, వైలెట్, పర్పుల్, ఎల్లో, బ్లూ అన్ని ఉంటాయి. సో మనకు సూర్యాస్తమయం అప్పుడు, సూర్యోదయం అప్పుడు ఏమైతుందంటే ఆ సన్ లైట్ అనేది మనకు ఇలా చాలా వరకు అట్మాస్ఫియర్ లో నుంచి మన వాతావరణం నుంచి ప్రయాణం అయినప్పుడు ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అనేది ఫిల్టర్ అయిపోతుంది, స్కాటర్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఓన్లీ రెడ్ లైట్ పాస్ అవుతుంది. అందుకే మనకు సూర్యుడు ఎర్రగా కనబడతాడు. ఇప్పుడు చంద్రగ్రహణం తీసుకుంటే కనుక సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది, చంద్రుడు దాని వెనకాల దాగి ఉంటాడు, రైట్? సో అలా లైట్ వస్తుంది, లైట్ వచ్చి బ్లూ లైట్ మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. చంద్రుడు భూమి పైన ఉన్న ఆ వాతావరణంలో నుంచి బ్లూ లైట్ విచ్ఛిన్నం అయిపోయి ఓన్లీ ఈ రెడ్ లైట్ అనేది ఇలా వస్తుంది. మరి ఇలా వెళ్ళిపోవాలి కదా, మరి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే అదే అండి. యాక్చువల్ గా లైట్ అనేది, అంటే కాంతి అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వచ్చినప్పుడు, అంటే స్పేస్ లో నుంచి అంతరిక్ష శూన్యంలో నుంచి వాతావరణంలోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే వాటర్ లో నుంచి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఉదాహరణకి మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని ఒక స్ట్రా వేసారు అనుకోండి, మీకు బయటకు వచ్చి కనబడే స్ట్రా డిఫరెంట్ గా కనబడుతుంది, ఆ పైన స్ట్రా వేరేగా కనబడుతుంది. చాలా మంది గమనించుంటారు. ఇది ఏంటంటే లైట్ కున్న స్వభావం అది. అంటే ఒక పదార్థం వాటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దాన్ని యాంగిల్ చేంజ్ చేసుకుని మన కళ్ళకు వస్తుంది అనమాట, రైట్? సో అదే అవుతుంది ఇక్కడ. ఆ బ్లూ సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన వాతావరణంలో విభజించబడి బ్లూ లైట్ విచ్ఛిన్నం అయిపోయి ఓన్లీ రెడ్ లైట్ అనేది ఇలా వచ్చి ఆ సాంద్రత, చాలా ఎక్కువ సాంద్రత ఉన్న వాతావరణంలో ఇలా బెండ్ అయిపోయి వండర్ఫుల్ గా మన చంద్రుని దగ్గరికి వెళ్ళి ఇలా పెయింట్ వేసినట్టు ఆ రెడ్ కలర్ లైట్ కనబడుతుంది. సో అది డిపెండ్స్, అది ఎంత రెడ్ గా కనబడుతుంది అనేది ఆ లోకల్ వాతావరణంలో, లోకల్ గా ఎక్కడ అంటే మనకి వివిధ ప్లేసెస్ లలో వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక దగ్గర వాయువులు ఎక్కువ ఉంటాయి, ఒక దగ్గర ఆక్సిజన్ మాలిక్యూల్స్, నీటి వాళ్ళు ఇవి ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఉన్న డస్ట్, స్మోక్, ఇవన్నిటి పైన ఎంత డస్ట్ ఉంటే అంత ఎర్రగా కనబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే శ్రీకాంత్ గారు, చంద్రుడు పక్కన పసుపు బిందువులాగా శనిగ్రహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు, కనిపిస్తుందా? ఒకటి. రెండోది, ఇదే రోజు కొంచెం నీలం పచ్చ రంగులో నెప్ట్యూన్ గ్రహం కూడా ఆకాశంలో కనిపిస్తుంది అంటారు. అంటే ఈ మూడు కనిపించడం ఖగోళ అద్భుతంగా అనుకోవచ్చా?
అట్లే అంటే జనరల్ గా ఇవి అలైన్ అయితే ఉంటాయండి. బేసికల్ గా మీరు మన సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరిగే కొద్దీ అవి వివిధ ప్లేసెస్ లో వివిధ రకాలుగా అవి ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటాయి. వివిధ వివిధ మంత్స్ లో వేరే వేరే నెలల్లో వేరే వేరే ప్లానెట్స్ కనబడుతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చంద్రుని యొక్క లైట్ ఏంటంటే ఏదైతే ఉంటుందో అది మిగతా నక్షత్రాలను గ్రహాలను చూడడానికి యూజువల్ గా అడ్డుకుంటుంది అనమాట. ఫుల్ మూన్ అప్పుడు పౌర్ణమి అప్పుడు చాలా దానిలో అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ చాలా కనిపించవు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ భూమి నీడలోకి వచ్చిన తర్వాత మిగతా అన్ని హైలైట్ అయిపోతాయి అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది దాని వెనకాల ఎక్స్ప్లెనేషన్ అనేది. సో జనరల్ గా అంటే ఈ గ్రహణాలు 3 to 4 times 5 times అట్లా వస్తుంటాయి కనుక ఇలా జరిగినప్పుడు అలాంటి ఒక ప్లానెట్ చూడడం అనేది జనరల్ గా అది ఒక డిఫరెంట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఒక ఖగోళ శాస్త్రవేత్త అలా అనమాట. అంటే అది నేరుగా మనకు కనిపిస్తుందా లేదంటే ఖచ్చితంగా బైనాక్యులర్ తోనే చూడాలా? లేదండి, డైరెక్ట్ గా చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. దానిలో మనం వేరే ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అంటే మూడు కనిపిస్తాయి బ్లడ్ మూన్, శనిగ్రహం, నెప్ట్యూన్, ఈ మూడు కూడా ఈ రోజు మనం చూడొచ్చా? నెప్ట్యూన్ కనబడదండి, ఎందుకంటే నెప్ట్యూన్ టెలిస్కోప్ కనుక్కున్నాకే తర్వాతే కనుక్కున్నారు. ఓన్లీ 5 గ్రహాలు మాత్రమే అందరికి పాత కాలంలో తెలిసేటివి. సో ఇవి మన కళ్ళతో కనబడేవి. నెప్ట్యూన్, యురేనస్ ఇవి చాలా దూరంగా ఉంటాయి, కంటికి కనబడవండి. ఓన్లీ టెలిస్కోప్స్ ద్వారానే చూడొచ్చు. ఓకే గారు, మనం చిన్నప్పుడు అంటే మేము కూడా చిన్నప్పుడు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు అంటూ ఇళ్లలో నాకు కూడా బాగా గుర్తుంది. మిద్దె పైన అద్దం ఒకటి పెట్టుకొని అద్దంలో చూసేవాళ్ళం. అంటే ఆ రేసు డైరెక్ట్గా పడకూడదు అని. అది ఇప్పటికీ అలాగా కొంత అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. దీనిపై కొంత క్లారిటీ ఇస్తారా? సో బేసికల్ గా ఏంటంటే అంటే ఈ 2 రకాల ఎక్లిప్సెస్ కదండి గ్రహణాలు, ఒకటి సూర్యగ్రహణం, ఒకటి చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అప్పుడు ఏంటంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తాడు అనమాట, రైట్? సో చంద్రుడు వచ్చి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడు మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో జనరల్ గా ఏంటంటే సూర్యకిరణాలలో చాలా యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ మన రెటీనాను డ్యామేజ్ చేస్తాయి. జనరల్ గా అందుకే మనం సూర్యుని డైరెక్ట్ గా చూడలేము. బేసికల్ గా చూసినప్పుడే డ్యామేజ్ అయిపోతుంది, ఐస్ చాలా డ్యామేజ్ అయిపోతాయి. సో ఏంటంటే ఈ సూర్యగ్రహణం అప్పుడు కాకపోతే ఏమైతుందంటే ఆ సగం సూర్యుడిని చంద్రుడు బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే మనం క్యూరియాసిటీతో కానీ జనరల్ గా సూర్యుని చుట్టూ ఆ గ్రహణం చుట్టూ చూస్తుంటాము. కాకపోతే ఏమైతుందంటే ఆ రిమైనింగ్ ఏదైతే హాఫ్ నుంచి వచ్చే ఆ కాంతి కిరణాలు ఏదైతే ఉన్నాయో అవి రెటీనా డ్యామేజ్ చేస్తాయి 100%. సో సూర్యగ్రహణాన్ని 100% కళ్ళతో చూడొద్దు బేసికల్, ఎందుకంటే యూవీ రేస్ డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే మన ఐస్ ఏంటంటే ఏదైనా సూర్యునికి అడ్డం లేనప్పుడు దానంతట అది క్లోజ్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. గ్రహణాలప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే ఆ కిరణాలు మనం ఎంటర్ అయిపోతాయి అనమాట, ఎందుకంటే క్యూరియాసిటీతో చూస్తాం కాబట్టి. అదే చంద్రగ్రహణంలో ఇలాంటి రేస్ ఏవి ఉండవు, ఎందుకంటే అది సింపుల్ గా అర్త్ షాడోలోకి వస్తుంది కాబట్టి ఆ వండర్ఫుల్ సన్ రేస్ అనేటివి బెండ్ అయిపోయి చంద్రుడికి ఒక పెయింట్ వేసిన లాగా ఒక క్రిమ్సన్ కలర్ లో ఆ కలర్ లో మనకు బ్లడ్ మూన్ అందుకే అంటారు, ఆ పేరు వచ్చింది అనమాట. బ్లడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి అట్లా దాని నేమ్ వచ్చింది, కానీ సైంటిఫిక్ టర్మ్ కాదు అది. సో అలా చూడొచ్చు అనమాట. సో కాంతి కిరణాలు, హార్మ్ఫుల్ రేడియేషన్ ఇదంతా నాన్ సైంటిఫిక్ ఇదండి. సో అదంతా నమ్మాల్సిన పని లేదు, హ్యాపీగా చూడొచ్చు అండి, దానిలో ఇబ్బంది ఏం లేదు. అంటే శ్రీకాంత్ గారు, ఈ బ్లడ్ మూన్ ఏ సమయం నుంచి ఏ సమయంలో చూడొచ్చు సార్ ఈ రోజు? అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, దాని వెనకాల చంద్రుడు ఉంది, రైట్? సో ఇప్పుడు మీరు వెనకాల చంద్రుడి ప్లేస్ లో మీరు నిలబడ్డారు అనుకోండి, బేసికల్ గా మీరు నిలబడ్డారు, కొంచెం కిందికి వస్తే ఎగ్జాక్ట్లీ మీరు సన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, రైట్? అదే కొంచెం పైకి వెళ్తే కనుక సన్ కొంచెం కనబడి హాఫ్ కనబడి మొత్తం ఫుల్ కనబడిపోతుంది. సో ఆ ఫేజ్ ని పార్షియల్ అంటే పాక్షికంగా దశ అటు ఇటు ఉంటుంది. సో ఇలా ఎంటర్ అయ్యి ఇలా ఫుల్ గా షాడో వచ్చేసి ఇలా కొంచెం మళ్ళీ వస్తుంది. ఇక్కడ దీన్ని పాక్షికం అంటారు, ఇక్కడ ఫుల్ గా అంటారు. సో సుమారు ఈ పాక్షికంగా ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మొత్తం అయిపోయే వరకు సుమారు 5 గంటల 20 నిమిషాలు ఏమో ఉందండి టోటల్ గా. కానీ ఎగ్జాక్ట్లీ షాడో కంప్లీట్ గా రెడ్ ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడంటే 11 గంటల నైట్ 11 గంటల నుంచి 82 నిమిషాలు ఏమో ఉందండి, అంటే 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. సో ఆ టైంలో వండర్ఫుల్ గా మీరు ఈ ఫేజ్ ని చూడొచ్చు. ఓకే, అండ్ ప్రధానంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుందా? ఎస్ అండి, క్లౌడ్స్ ఉండొద్దు ఆబ్వియస్ గా. మనకి ఏంటంటే ఇది రైనీ సీజన్ కదా, వర్షాకాలం కాబట్టి క్లౌడ్స్ లేకపోతే చంద్రుడు వండర్ఫుల్ గా మీకు ఆ క్రిమ్సన్ రెడ్ కలర్ లో బ్లడ్ మూన్ అనేది వండర్ఫుల్ గా మీరు ఎంజాయ్ చేయొచ్చు.